హైదరాబాద్ కూకట్పల్లిలో బీజేపీ నేతలు రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా సరిగ్గా నెరవేర్చలేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు అన్నారు. ఉచిత బస్సు పేరిట బస్సులను తిప్పుతూ ప్రజలకు నరకయాతన చూపిస్తున్నారని వడ్డేపల్లి విమర్శించారు. 6 గ్యారెంటీలు కాదని 6 అబద్దాలని వడ్డేపల్లి అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజలకు ఉపయోగపడేలా ప్రజాపాలన చేయాలని రాజేశ్వరరావు హితవు పలికారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాజీవ్ గాంధీ సాక్షిగా ఇక మేము అందరం కలిసి కూడా పాదయాత్ర చేయడం. ఈ పాదయాత్ర ఎందుకు చేస్తామంటే, ఒక సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమై ఈరోజు వాళ్ళు విజయోత్సవాలు చేసుకోవడానికి ముందుకు వస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ అడుగుతుంది, ఏం సాధించారని, మీరు ఏ విధంగా సాధించారు? ఒక రేషన్ కార్డు ఇచ్చారా? ప్రతి ఒక్క పేద ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. హైదరాబాద్ వల్ల నిద్రపోవట్లే, రాత్రి అయితే భయపడుతుంది. ప్రతి ఒక్క పేద రేషన్ కార్డు రాలేదు, స్కూటీ వేయలేదు, స్కాలర్షిప్ వేయలేదు, ఏ విధంగా కూడా అంతా నష్టపోయారు. ఇంతకుముందు పాలకులంతా కాంగ్రెస్ ప్రభుత్వం నెచ్చుకొని ఓట్లు వేస్తే ఈరోజు గెలిపించినందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసేసి కాంగ్రెస్ వేస్తే ఏ విధంగా సాధించకుండా రోజు బాధ పెడితే తప్ప ఏ విధంగా కూడా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూకట్పల్లి తరఫున ఖచ్చితంగా బుద్ధి చెప్తాము. ఇంకా చాలా మా భారతీయ జనతా పార్టీ ఇంకా రేపు కూడా ర్యాలీ, బైక్ ర్యాలీ ఉంది, ఎల్లుండి మళ్ళీ పాదయాత్ర ఉంది, బహిరంగ సభలతో చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా దించే వరకు మేము భారతీయ జనతా పార్టీ పోటీ చేసాం.